సేవ కార్యకర్త ఎంఏ మద్యం ఆయన సేవలను గుర్తించి నేడు డివిజన్ స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం చాలా గొప్ప విషయం. మేము ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయన సేవా దృక్పథం ప్రజలలో ఎల్లవేళలా ఉంటూ రైతులకు సహాయ సహకారాలు అందించడంలో గొప్ప మహా వ్యక్తి గాయకవాడ్ రాము. పిలవగానే ఎంత పని ఉన్నా కూడా వదిలేసి వెళ్ళి మూగజీవులకు ఉచిత చికిత్సతో పాటు తన మందులు కూడా సౌకర్యాలు కల్పిస్తూ రైతులకు కాపాడే వ్యక్తి. మూగజీవి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నుండి వాళ్ళు సేవలు చేసిన గుర్తించి ఉత్తమ సేవా అవార్డులను వారు అందుకున్న సందర్భంగా వాళ్ళకు మనం చిన్న సన్మానం ఈరోజు చేయడం జరిగింది. మానవ సేవ మాధవ సేవ అంటే మానవుడైతే ఎట్లయినా ఉన్నాడు, ఆడు ఒర్రితే కూడా మనం చెప్తాడుగా బట్టి శుద్ధి మనం ఇస్తాం. మూగజీవి ఏ బాధపడతాడో ఆ మూగజీవి గురించి తెలుసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే రెండవ భగవంతుడే. అలాంటి భగవంతుడు నాకు పరిచయం అయినందుకు నాకు ఈ జన్మలో చాలా మంచి నా కొడుకు వయసులో ఉన్నాడు కాబట్టి నా మంచి కొడుకు ఉన్నాడు అని వచ్చాను. మా ఒక హదీస్లో ఉంది, హఫీజ్ అబీ యహాं है, जब बेजबान जानवर पानी को तड़पता है या सामने से गुजरता है तो कम से कम 7 बार खुल पड़ के उसके ऊपर बख्शना है ताकि उस जानवर की मुसीबत टले. అది మా పురాణంలో కూడా ఉందన్న. అలాంటి కార్యక్రమం మేము అందరం చదువుకున్నాం. 10 మూగ జీవులు కలుస్తాయి కానీ ఏ జీవికి కూడా మేము చదివి వాళ్ళ మీద చేయం. కానీ ఈ రోజుల్లో అర్ధరాత్రికి పోయి మీరు చేస్తున్న సేవలు, ఎందుకంటే వాళ్ళు ఒకసారి అకస్మాత్తుగా దత్తు నాకు రాయకులో కలిసినప్పటి నుంచి ఏదో కలుస్తూ పరిచయం పెద్దగా అయిపోయింది. అతను మీడియాలో నాకు చేస్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నది. బహుశా కొందరికి దత్తు అంటే నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చవచ్చు. వాళ్ళకి నచ్చలేదని మనం దూరం చేసుకోలేము. ఎందుకంటే నాకు కోడిగిరి మండల్ నేను నచ్చినప్పుడు నాకు తొందరగా ఫస్ట్ లైన్లో నాకు దగ్గర తీసుకున్నాడు దత్తే. అలాంటి దత్తుకి నేను దూరం చేసుకోలేను, తర్వాత రాము కూడా నేను దూరం చేసుకోలేను. కాబట్టి వీళ్ళిద్దరు నా కన్నులాగా, తర్వాత మీడియా మొత్తం నా నాడులాగా ప్రవహిస్తున్నాయి. కొందరు మిత్రులు అన్నారు మొన్న 4-5 రోజుల క్రితం, అరే నువ్వు మీడియాతో ఎక్కుంటున్నావు కానీ మీడియాతో అసలు ఉండద్దు, మీడియాతో చాలా నష్టాలు ఉన్నాయి. అంటే నేను దొంగతనం చేస్తే నాకు నష్టం ఉంది కానీ నేను దొంగనే కాదు. నేను దొంగ ఉంటే దొంగగా ఉంటాం. మీరు దొంగలు ఉన్నారు కాబట్టి మీరు భయపడుతున్నారు. నాకేం అవసరం? వాళ్ళు ఏదన్నా రాసుకుని రోజు రాయమంటా నేను వద్దని చెప్పినాను. కాదు ఏమో నీకే తెలుసు వాళ్ళకే తెలుసు అంటాడు. మంచి అనుభవమైనడు, మంచి వ్యక్తి. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు మరి మన వాళ్ళు మీడియాకి గుర్తిస్తలేరో? అసలు మీడియా అంటే ఏంటి? రైతు దేశానికి వెన్నెముక్క, రైతు దేశానికి వెన్నెముక్క అని 10 సార్లు స్పీచ్లు అంటారు. కానీ దేశానికి న్యూస్ అనేది చాలా ముఖ్యమే కదా. మరి NEWS అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, ఈ 4 మూలల నుంచి సమాచారం అందించేటోడే మీడియా. మరి పోయినప్పుడే నీకు వెన్నెముక్క పనిచేస్తుంది. మరి నాడు వ్యవస్థకే మీరు దెబ్బతీస్తుంటే మరి మీ నాయకత్వం ఏంటిది? మీకు ప్రజానికం ఏంటిది? ఎందుకంటే మీరు చేసిన తప్పులు వాళ్ళు బయట పెడతారు, ప్రజల మీద తిరుగుబడతారని వాళ్ళకు మీడియా అంటే నచ్చదు.
కానీ నాకు మీడియా అంటే చాలా ఇష్టం, అందులో రాము అంటే చాలా ఇష్టం. రాము సేవ అంటే నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీడియాతోనే ఉంటా, అందులో రాము దత్తుతోనే ఉంటా. కాబట్టి మీరందరూ ఈరోజు సహకరించినందుకు, సభకు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాముకు, మీడియా సిబ్బందికి, ఏజెన్సీ సిబ్బందికి, మరి నాకు